దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించదవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడిస్తున్న వాగ్దానము, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో దేవుని సన్నిధిలో నువ్వు సంతోషిస్తావని. అంటే నువ్వు ఏ ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నావో ఆ ప్రయత్నంలో దేవుడు నీకు సఫలాన్ని తీసుకొస్తాడు. ఇక్కడ మనం ఈ వాగ్దానం అంతా కూడా చదివితే ఇక్కడ వాక్యం అంతా కూడా అది లేవీల గురించి వ్రాయబడి ఉంది. కనుక నీవు ఏ పని అయితే నువ్వు చేయాలనుకుంటున్నావో ఈ దినాన దేవుడు అందరికీ వాగ్దానాన్ని ఇస్తున్నారు. నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో, ప్రార్థన చేసుకుని ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నావో, అది నువ్వు మందిరం కట్టడం కానీ, లేకపోతే సువార్త పరిచర్య కానీ, లేకపోతే నీ ఇంట్లో ఒక శుభకార్య వివాహ కార్యక్రమం కానీ, లేకపోతే నీ ఉద్యోగ కార్యక్రమం కానీ, ఏదైనా సరే నువ్వు చేయు ప్రయత్నములో దేవుని సన్నిధిలో నువ్వు సంతోషిస్తావని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ పని సఫలమవబోతుంది. దేవుడు ఆ పనిని దీవించబోతున్నారు. కనుక నువ్వు అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నీ ప్రయత్నములన్నిటినీ సఫలము చేసి నిన్ను ఆశీర్వదించి దీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. ఆమేన్.